గుంటూరు జిల్లా మేడికొండూరులో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు రాంబాబు, వెంకటేష్, విజయ్గా గుర్తించారు. గతంలో వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని, రౌడీ షీట్లు కూడా ఉన్నాయని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. నిందితుల నుంచి బంగారం, వెండి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పారాడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది. ఆమతి విరి అనే అతను కంప్లైంట్ ఇచ్చారు. రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటిని లాక్ చేసుకొని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుకున్నారు. వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో 86 గ్రామ్స్ గోల్డ్, 150 గ్రామ్స్ వెండి అండ్ 40,000 క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద క్రైమ్ నెంబర్ 301/25 మేడికొండూరు PS లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో చాలా పశ్చిమ గోదావరి జిల్లా